మనకందరికీ ఇష్టమైనటువంటి సింగర్ జానకమ్మ, గాన కోకిల జానకమ్మ గారు మన మధ్య లేరు. సో ఆవిడని ఒకసారి తలుచుకుంటూ ఆవిడ గొంతుని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో జానకమ్మ గారు పాడితే ఎలా ఉంటుంది, మాట్లాడితే ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్తాను. జానకమ్మ గారు మీ అందరికీ తెలుసు, చక్కగా మిమిక్రీ కూడా చేస్తుంటారు. మేల్ వాయిస్ మాతో పాట పాడారు, చిన్న పిల్లోళ్ళలాగా కూడా పాడారు, సప్తపదిలో చిన్న పిల్లోళ్ళలాగా పాడారు. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. గూగులు గోపయ్య గోగులు తెల్లనా. నిజంగా అసలు సుమా గారు చాలా ఇష్టం అండి నాకు. నిజంగా సుబ్రహ్మణ్యం అసలు ఎప్పుడు కూడా అసలు ఎంత బాగా నన్ను ప్రేమిస్తాడు, ఎంత అభిమానిస్తాడో. నిజంగా అసలు టీటీఏ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాన్ని పెట్టి ఇంత కళాకారులను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ విధంగా సరదాగా జానకమ్మ వారి వాయిస్ తీసుకొని తెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే చాలామంది ఉన్నారండి సింగర్స్ని కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఘంటసాల గారు ఉన్నారు. నమో వెంకటేశ నమో తిరుమలేశ మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ నడిరేయి రాములు. అలాగే యేసుదాస్ గారిని తీసుకుంటే యేసుదాస్ గారు హరివరాసనం విశ్వమోహనం హరిహదీశ్వరం ఆరాధ్య పాదుకం హరిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దైవమాశ్రయే శరణమయ్యప్ప. ఈ విధంగా ఉంటుంది. అదే రమణ గోగుల గారిని తీసుకుంటే వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఎందరి ముందర రేప గోదావరి గట్టు మీద రామశిలకావే. ఈ విధంగా ఉంటుంది. అదే జెస్సీ గిఫ్ట్ గారిని తీసుకుంటే ఎలా ఉంటుంది. వస వసాన వసాన నా దబ్బు 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 స్థలంగాన టిటిఏ కన్వెన్షన్ జబర్దస్త్ ఉందా మల్లేశ్వరివే మధురసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల మంజరివే తెన వినవో తెన తెగవో తెల్లదెలలనా మల్లె తెగవో మల్లె మెరుపువో తెలిసే చెప్పుకోనా సోయగల మల్లికవా మతులు జల్లే బాలికవా బాలికవ పసి బాలికవ నేను తెలిసి చెప్పనేలా. ఇది జెస్సీ గిఫ్ట్ గారి వాయిస్. గద్దరన్న వాయిస్ అయితే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమ బల 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 హా హు హా హు పొడుస్తున్న పొద్దు మీద. ఈ విధంగా ఉంటుందండి. సో సింగర్స్ని పక్కన పెడితే మామూలుగా చాలా వరకు మనకు చాలామంది రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ కనబడుతుంటారు. వాళ్ళ మాటలు తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే మీ అందరికీ తెలుసు, మా ఏమంటారు లైక్ మిమిక్రీ ఆర్టిస్టులు అనేసరికి రాజకీయ నాయకుల వాయిస్లు, సినిమా యాక్టర్ల వాయిస్లు చేస్తుంటారు. నేను చాలా వరకు డిఫరెంట్గా కొంచెం లైక్ మినిస్టర్ల వాయిస్లు చేసుకుంటూ రావడం. మన వి హనుమంతరావు గారు కావచ్చు, అరే బాబు ఏంద్ర నాయన, లేకపోతే ఎం సత్యనారాయణ గారు కావచ్చు, అరే ఏవయా ఏం చేస్తున్నారు, ఈ విధంగా ఉంటుంది. అలాగే మంత్రం సత్యనారాయణ గారు ఇక్కడ బాగా ఫేమస్ అని చెప్పేశారంటే, బాగా ఫాలోవర్స్ ఉన్నారంటే మంత్రం సత్యనారాయణ గారు రాజు గారికి వాయిస్ కూడా చేశాను. ఇట్లా ఎన్నో చేశాను. ఇప్పుడు ప్రస్తుతం మీకు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాయిస్. ఈరోజు మనం చెప్పినట్టయితే టీటీఏ వారు ఎంత చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి టీటీఏ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా సరదాగా మనం నాగేశ్వరరావు గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అక్కినే నాగేశ్వరరావు గారు అదండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. లైక్ ఓకే, ఇప్పుడు మామూలుగా మీ అందరు తెలుసు, మనకు రావణాసుని చంపింది రాముడు, రా రా. ఓకే, గాంధీజీని చంపింది గాడ్సే, గా గా. ఒసామా బిన్ని ఒబామా, గా ఓ ఓ ఓ. సో అట్లాగే బల్లాలని బాహుబలిని బల్లాల చంపారు. అలాగే భార్య భర్త, కాబట్టి భర్తలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
భార్యలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదండి ఎట్లా ఉందో సిచ్యువేషను. మామూలుగా కుక్కర్లలో డ్రమ్ములలో ఇట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ చంపిన వాళ్ళందరి పేర్లు ఎట్లా ఉన్నాయంటే ఎస్ లెటర్తో వస్తుంటాయి అన్నమాట. సో సానియా, సరిత, సియా ఇట్లా ఉన్నాయండి. సో నాకు ఇండియాకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే నా భార్య పేరు కూడా ఎస్తో వస్తుంది, స్వాతి. సో కాబట్టి అదొక పెద్ద భయం తయారైందండి నాకు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే, చాలా సంతోషంగా ఉంది ఇంత చక్కటి కార్యక్రమంలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. ఎస్ గల పేరు వారంటే భయం అన్నారు, కరెక్ట్ గా ఉంటుంది కాదు ఎస్ గల పేరు వారంటే భయం అన్నారు. సుమా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత చేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆ మాదిరిగా చూడాలి, గట్టిగా చప్పళ్ళు కొట్టండి. ఏంది భయ నాకు తెలియక అడుగుతారా? గట్లే ఉంటుందా అనే? జై తెలంగాణ. ఆడవాడు 7:36 కూర్చో జై తెలంగాణ ఉంటా. థ్యాంక్ యూ. భయంగా కూడా బజార్లో గుడ్డు పెట్టిందని గట్టున్నది శాస్త్రం. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీటీఏ కన్వెన్షన్కి విచ్చేసిన అక్క చెమ్మళ్ళకి, అన్న తమ్ముళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చారు. ట్రంప్ గారు కూడా వచ్చి ఉంటే బాగుండేది. ఓకే, ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అ టాలెంటెడ్ సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి మీరు, శివారెడ్డి గారు. అండ్ రిక్వెస్టింగ్ ఫెలిసిటేషన్ టు శివారెడ్డి గారు. శివన్న, ఇంకేదైనా దేశం మిగిలిందా అన్న ఎక్కడైతే నువ్వు పర్ఫామ్ చేయలేదు, అది అట్లాంటిది ఏమైనా ఉందా ప్రపంచంలో? లేదా, అన్ని దేశాలు తిరిగేశారు. డాన్స్ లో మెడ్లీలు చూసాం, కానీ శివారెడ్డి గారే మనకి మిమిక్రీలో కూడా మెడ్లీలు చేసేది. అసలు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ షార్లెట్ లో బాగా చల్లగా ఉంది, ఈ శాల్వా కప్పుకోండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.